దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి పండుగ వెనుక ఉన్న వైవిధ్యం ఏంది, సైన్స్ ఏంది అనేది ఇక్కడ విద్యార్థులు అద్భుతంగా చేసి చూపించారు. ప్రిన్సిపల్ గారు అశోక్ గారు ఈ అన్ని ఎగ్జిబిట్స్ చూసి సైన్స్కి పండుగలకున్న అనుబంధాన్ని, గొప్పతనాన్ని ఇప్పుడు తెలియజేస్తారు. వాళ్ళ విద్యార్థులు ఇంత అద్భుతంగా ఎగ్జిబిట్ చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది కాలేజీ ప్రిన్సిపల్ గారు అశోక్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. సార్, ఇది యాక్చువల్గా ఉన్నదే అది. ఎందుకంటే మనకు భారతీయ పరంపర ఏదైతే ఉందో, పండుగలు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఆ పండుగలు సెలబ్రేట్ చేసిన వెనుకలో ఒక సైన్స్ అయితే దాగి ఉంది. ఈరోజు మకర సంక్రాంతి అంటే యాక్చువల్గా సైన్స్కు చాలా దగ్గర. అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఏదైతే కాలాలు మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి అనేటువంటిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మకర సంక్రాంతి అంటే ఈరోజు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. అది దానివల్ల ఏమవుతుందంటే చలి తగ్గి వేడి పెరుగుతూ ఉంది. ఆ టైంలో సీజన్లో మనకు పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి మకర సంక్రాంతి అనేది చలి అది ఓకే. బట్ దీంట్లో ఈ పండుగ రోజు మనం చేసుకున్నటువంటి పదార్థాలు కావచ్చు, తయారు చేసుకున్నటువంటి పదార్థాలు కావచ్చు, తర్వాత వేసేటువంటి ఏమంటారు ముగ్గులు కావచ్చు, దాంట్లో ముగ్గు వేస్తున్నామంటే దాంట్లో ఒక సైన్స్ దాగి ఉంది. మనం ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు ఈ సీజన్లో క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా అది పసుపుతోటి ముగ్గుతో వేస్తాం కాబట్టి అవి నిరోధిస్తాయి. అదేవిధంగా ఈ సీజన్లో పండించేటువంటి, వండుకొని తినేటువంటి, ఈరోజు మనం పర్టికులర్గా పొంగల్లో తయారు చేసుకున్నటువంటి ఏదైతే ఉందో పొంగలి అంటే కుండతోటి, తర్వాత ఆవు పెడకలతోటి, తర్వాత కట్టెలతోటి వంట చేసుకుంటే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఈ ప్రోగ్రాం వీళ్ళు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెల్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ వాళ్ళు ఇక్కడ మనకందరికీ చేసి చూపించారు. అది అంటే దీంట్లో ఏంటంటే మన పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకో చేస్తున్నారు, మూఢనమ్మకం కాదు, ఏదో టైంపాస్ చేసినట్టు కాదు. దీంట్లో ఒక సైన్స్ దాగి ఉంది అనేటువంటి ఒక ఆలోచన, అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ వీళ్ళు, ఈ జోన్ వాళ్ళు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ జోన్ వాళ్ళు ఇది మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళతో ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. ఇది చాలా అద్భుతం, చాలా మంచి ప్రోగ్రామ్. ఇది అందరికీ ఉపయోగపడే ప్రోగ్రాం. అంటే మనం వాడేటువంటి సాంప్రదాయ వంటకాల వల్ల శరీరానికి, తర్వాత మానవాళికి ఎటువంటి ఉపయోగం ఉంటుందనేది దీంట్లో తెలియజేస్తుంది. అదేవిధంగా సూర్యుని యొక్క గమనము ఎట్లాగా ఉంటుంది, ఎందుకు ఈ సీజన్స్ వస్తూ ఉన్నాయి అంటే, అంతకుముందు రైతులకు క్లాక్ లేకపోతే సూర్యుని యొక్క గమనాన్ని బట్టే సీజన్లు వచ్చేది, దాన్ని బట్టే పండుగలు జరుపుకునేది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ సండేలను కూడా స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా మంచి ఆలోచన. నేను కాలేజ్ తరఫున ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెల్ సరితా మేడం గారిని, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరున అభినందిస్తున్నాను.